అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇందులోనే సూర్య చూసిన వీడియో ఇంకా ఆ వాయిస్ ఉంటుంది. కోమలి చనిపోయిన రోజు కోమలి సూర్య లవ్లో పడి ఇద్దరు సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ ప్రేమను మరింతగా బలపడే విధంగా ఇద్దరు ఒకరిని విడిచి ఇంకొకరు లేరు అన్నట్టు ఉండేవారు. ఆ రోజు ఇద్దరు సరదాగా బయటికి వెళ్ళారు. కోమలి ఆదిత్య చూడు, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం ఆదిత్య. నేనుండగా ఎందుకే అంత కంగారు నీకు? నువ్వు కంగారు పడకు, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ముందు డిన్నర్ చేయి. ఇక అస్సలు భయం లేదు సూర్య. నవ్వుతూ ఫుడ్ చల్లారిపోతుంది. ముందు తిను బంగారం. నవ్వుతూ సూర్యకి తినిపిస్తూ తను తింటుంది. కోమలి బుగ్గలాగుతూ భలే షబ్బీగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావో. అంటే నేను లావుగా ఉన్నానా? లావుగా లేవో, అందంగా ముద్దుగా ఉన్నావు అంటున్నా. ఈ మాటలు వెనక టేబుల్ నుండి వింటున్న శౌర్య రెండు కళ్ళు పెద్దవి చేసి కోపంగా కాసేపటికి, ఇద్దరూ ఈ లోకంలో ఉండరు కదా, ఇప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేయండి అంటూ ఇద్దరి మాటలు వింటూ కోపంతో రగిలిపోయాడు. ఇద్దరూ డిన్నర్ చేసి రెస్టారెంట్ నుండి బయటకు వచ్చారు. సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ, కోమలి, నువ్వు మా ఫ్యామిలీ అందరికీ చాలా బాగా నచ్చేసావు. అంతేకాదు, మంచి రోజు చూసి మీ ఫ్యామిలీతో మాట్లాడడానికి మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఆనందం నవ్వుతూ సూర్య వైపు చూస్తుంది. మరీ అంతలా చూడకు, రేపు మన ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత తీరిగ్గా నన్ను చూద్దు కానీ ఇప్పుడు నువ్వు అలా రెప్ప వేయటం మర్చి చూస్తే నాకేదోలా ఉంది అనలేవు. కోమలి సూర్య చెంప మీద ముద్దు పెడుతుంది. షాక్తో ఏమో అనుకున్నాను, నీలో రొమాంటిక్ యాంగిల్ ఉంది బంగారం అంటూ తన బుగ్గను లాగుతాడు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటే వెనక నుంచి ఒక లారీ ఫోర్స్గా వేగంగా వచ్చి సూర్య కారుని ఢీకొంది. ఆ లారీ డ్రైవింగ్ చేసింది ఎవరో కాదు, శౌర్య. అమాంతం కారు ఎగిరి ఎదురుగా ఉన్న చెట్టును గుద్దుకుంది. తన ప్లాన్ ప్రకారం సూర్యుని చంపాలని వచ్చిన శౌర్య సూర్య కారుని రౌడీల చుట్టూ ముట్టి కోమలిని సూర్యని చూశారు. ఇద్దరూ స్పృహలో లేకుండా తల నుండి రక్తం కారుతూ ఉన్నారు. సూర్య ఫేస్కి ముసుగేసుకొని కారు దగ్గరకు వచ్చి స్పృహలో లేకుండా ఉన్న సూర్యుని జుట్టు పట్టుకొని బయటికి లాగి ఇనుపురాడుతో తీసుకొని తల మీద శరీరం మీద ఇష్టం వచ్చినట్లు సూర్యుని కొట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కడతాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి లోకంలోకి వచ్చిన కోమలి అతి కష్టం మీద బయటకు వచ్చి రక్తం మడుగులో తడిసి ముద్దవుతున్న సూర్యుని చూడగానే షాక్ అయింది. రౌడీలందరూ సూర్య చుట్టూ రౌండప్ చేసి శౌర్య మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేయ్, వీడిని అంత ఈజీగా చంపకూడదు, నరకం ఏంటో ఎలా ఉంటుందో వీడికి బతికుండగానే చూపించాలంటూ నెమ్మదిగా తల పక్కకు తిప్పి, హాయ్ కోమలి, ఏంటి షాక్లో ఉన్నావా? ఎవరు నువ్వు? నా సూర్యకి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను. గట్టిగా నవ్వుతూ, పిచ్చి, మా లోకం, వాడిని నేనెందుకు చంపుతాను అంటూ ఇనుపరాడు తీసుకొని చలనం లేకుండా ఉన్న సూర్యుని కడుపు మీద కొడతాడు. సూర్య నోటి నుండి రక్తం వస్తుంది. కొట్టకు ప్లీజ్, నీకు దండం పెడతాను, నా సూర్యుని ఏం చేయకు. సరే కొట్టను అంటూ రౌడీలందరికీ దాన్ని చంపేయండి, అది చేస్తే వీడికి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుందంటూ ఇనుపరాడుతో కోమలి తల మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి కారు దగ్గర పడింది. ఆ క్షణం వీడు నన్ను నిజంగానే చంపిస్తాడు, నన్ను చంపిన తర్వాత సూర్యుని చంపిస్తాడు, లేదు నా సూర్య బ్రతకాలంటే నేను సూర్యుని కాపాడుకోవాలంటూ కారు టైర్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అది కష్టం మీద హిందూ నెంబర్కి డయల్ చేసింది. కానీ హిందూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏడుస్తూ. హిందూ, నేను బ్రతకలేనురా, అంతేకాదు నా సూర్యుని కాపాడు, నువ్వు వచ్చే వరకు నేను ఊపిరితో ఉండడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వచ్చినా కూడా నేను ఊపిరితో లేకపోతే నా సూర్య ఒంటరివాడవుతాడు, నా సూర్య ఒంటరిగా ఉండకూడదు, నువ్వే సూర్యుని కాపాడు, అంతేకాదు నువ్వే సూర్యుని పెళ్లి చేసుకోవాలి అన్ను. నువ్వు తొందరగా రా హిందూ, ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, నా సూర్యుని కాపాడు, నువ్వు తొందరగా రా హిందూ అంటూ హిందూకి వాయిస్ పెట్టింది. అది కష్టం మీద వాయిస్ రికార్డ్ పెట్టింది. ఆ రోజు సూర్య ఫోన్లో విన్నవి ఈ మాటలే. ఇంతలో డోర్ కొట్టడంలో సూర్య హిందూ తేరుకుంటారు. రే సూర్య, తొందరగా కిందికి రండి, టిఫిన్ చేతురు కానీ అంటుంది. ఆదిత్య, తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద టిఫిన్ చేద్దు కానీ. హిందూ, కోమలిని నన్ను కొట్టడం ఇదంతా చూసినట్టు చెప్తున్నావు, ఇదంతా నీకు ఎలా తెలుసు హిందూ? అందులో ఉన్న రౌడీ నాకు ఇదంతా చెప్పాడు, పూర్తిగా చెప్పు హిందూ. ఆదిత్య, చెప్తాను, ఇప్పటికే లేట్ అయింది పదా అంటూ ఇద్దరు కలిసి కిందికి వెళ్ళారు. ఏమైందిరా టిఫిన్ చేయకుండా అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా హిందూ, నాకు ఆకలిగా లేదు అంటూ ఆఫీస్కి వెళ్తాను. హిందూ, అక్క కోసం బాధపడుతున్నాడు ఆదిత్య అనుకుంటూ సూర్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. కోమలి ఎలా చనిపోయిందో చూడాలి. సూర్య, అమ్మా నాకు ఆకలిగా లేదు, హిందూ నేను ఆఫీస్కి వెళ్తున్నానంటూ బయటికి దారి తీశాడు. నువ్వు అక్క కోసం బాధపడుతున్నావు, నాకు తెలుసు ఆదిత్య, చెప్తే ఇలానే రియాక్ట్ అవుతాను, ఇప్పటి వరకు చెప్పలేదనుకుంటూ సూర్య వెళ్తున్న వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండగా, హిందూ ఏమైంది, వాడు అలా డల్గా అవుతున్నాడు, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు నాన్నమ్మ, అలాంటిది ఏమీ లేదు,
మరెందుకు వాడు టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళాడు? ఎందుకు ఏమైంది తల్లి? మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా? అత్తయ్య అలాంటిది ఏం లేదు. ఆఫీస్లో అర్జెంట్గా మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. అందుకే టిఫిన్ చేయకుండా మరీ ఆఫీస్కి వెళ్ళాడు. అయితే ఒక పని చేయమనవరాలా? నువ్వు టిఫిన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు. అవును హిందూ, అమ్మమ్మ కోసం నువ్వు ఆలోచించుకో. ఇకపై మన దగ్గరే ఉంటుంది. నువ్వు చాలా కబుర్లు రోజు చెప్పుకోవచ్చు. ముందు నువ్వు టిఫిన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు. అవును మనవరాలా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ముందు వాడికి టిఫిన్ తీసుకొని వెళ్ళు. సరేనానమ్మా. సూర్య, బాబాయ్ 1 అవర్ వరకు లోపలికి బాబాయ్ని పంపించుకో. ఏమైందిరా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏమీ లేదు బాబాయ్. ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్ అయితే పిలువు, వస్తాను. వీడెందుకో డిస్టర్బ్గా ఉన్నాడు అనుకుంటూ. సరేరా, మీటింగ్స్ ఇవన్నీ నేను చూసుకుంటా. తన చైర్లో కూర్చొని వెనక్కి వాలి. అసలు ఎందుకు నన్ను కోమల్ని చంపాలని అనుకున్నాడు? ఎందుకు శౌర్య ఇలా చేస్తున్నాడు? వాడి విషయంలో నేనేమి చెడు చేయలేదు. ఎప్పుడూ వాడిని చూడలేదు. హిందూని కూడా టార్గెట్ చేశాడు. అంత కక్ష ఎందుకు శౌర్యకి అని ఆలోచిస్తూ ఉండగా కాసేపటికి తన భుజంపై చేయి తగిలి, హిందూ నేను బాగానే ఉన్నాను, నువ్వెందుకు వచ్చావు? మరేం చేయమంటావు? నువ్వు అలా డల్గా ఉంటే ఏంటి ఆదిత్య? టిఫిన్ చేయకుండా వచ్చావు. నువ్వు అలా బాధపడితే ఎలా? నాకు ఎవరు ధైర్యం చెప్తారు? సూర్య నెమ్మదిగా కళ్ళు తెరిచి, నేను బాధపడి హిందూని కూడా బాధపడుతున్నాను. లేదు, నా కోమలిని ఎందుకు చంపాడో నేను తెలుసుకొని తీరాలని తనకు ధైర్యం చెప్పుకొని, అయ్యో హిందూ, నాకు నిజంగానే ఆకలి వేయలేదు, అందుకే వచ్చేసాను. చూడాదిత్య, నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఇలా బాధపడతావని ఇప్పటి వరకు నేను చెప్పలేదు. ముందు టిఫిన్ చేయి. సరే పెట్టు. బాక్స్ ఓపెన్ చేసి ఆదిత్యకి తినిపిస్తుంది. నేను తింటే సరిపోతుందా? నువ్వు కూడా తినాలి కదా. నేను తినేసి వచ్చాను ఆదిత్య. నా హిందూ గురించి నాకు తెలీదా అంటూ హిందూ చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకొని హిందూకి తినిపించాడు. హిందూ, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇంటికెళ్ళు. కానీ నువ్వు ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు ఆదిత్య. నేను దేనికోసం ఆలోచిస్తున్నానో నీకు తెలుసు కదా హిందూ. చెప్పు, కోమలి నీకు ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఆదిత్య, హిందూ ప్లీజ్ చెప్పు, తర్వాత ఏం జరిగింది? నువ్వు మొత్తం అంతా నాకు చెప్పాలి. ఏ చిన్న విషయం దాచకూడదు. చెప్పు, కోమలి నీకు వాయిస్ రికార్డ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది? చెప్తాను ఆదిత్య అంటూ చెప్పడం మొదలుపెట్టింది. కోమలి వాయిస్ రికార్డ్ పెట్టింది, కానీ హిందూ కోమలి వాయిస్ రికార్డ్ పెట్టే టైంకి వాష్రూమ్కి వెళ్ళింది. కోమలి, హిందూ తొందరగా ఫోన్ చూడవే, ఏడుస్తున్న సూర్య బ్రతకాలి. మనసులో వీడు నిజంగా నన్ను చంపేస్తాడు, అందులో అనుమానం లేదు. అంతేకాదు, నేను లేకపోతే సూర్య జీవితం నిజంగా శూన్యంలా ఉంటుంది. నువ్వు అలా జరగకూడదు. నేను లేకపోయినా నా సూర్యని బాగా ప్రేమగా ఇంకా తన కోసం కోపం తగ్గించే మనిషి నా చెల్లి హిందూ. అవును సూర్య, నీ హిందూ బాగా చూసుకుంటుంది. నా మాట హిందూ కాదనదు, అలానే సూర్య కాదండు. కానీ సూర్య హిందూని పెళ్లి చేసుకోవడానికి నిజంగా ఒప్పుకోడు. ఏం చేయాలి దేవుడా, నువ్వే కాపాడనుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇక్కడ హిందూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి మనసులో అక్క ఇంత టైం అయినా ఇంటికి రాలేదు, అమ్మమ్మ చూస్తే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద వాలి ఫోన్ తీసుకొని అక్క ఫోన్ చేసింది, ఏదో మెసేజ్ పెట్టింది. ఓపెన్ చేసి చదవగానే షాక్తో తన కాళ్ళ నుంచి భూకంపం కనిపించినట్టు అయింది. వెన్నులో వణుకు మొదలైంది. వెంటనే మరో నిమిషం ఆలోచన చేయకుండా కోమలికి ఫోన్ చేసింది. ఏడుస్తూ, హిందూ తొందరగా రా, నా సూర్యని కాపాడు అంటుంది.